నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A91. బీసీలకు అన్యాయం జరిగిందంటూ ఒంటికి నింపంటించుకున్న యువకుడు. బీసీలకు అన్యాయం జరిగిందంటూ ఓ యువకుడు నడి రోడ్డుపై ఒంటిపై పెట్రోల్ పోసుకొని నింపంటించుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై పీర్జాదిగూడ వద్ద ఉన్న ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కార్యాలయానికి గురువారం సాయంత్రం కుక్కడపల్లికి చెందిన సాయి ఈశ్వరాచారి వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని అక్కడ సిబ్బందితో చెప్పారు. తీర్మార్ మల్లన్నతోటే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యాలయంలో మల్లన్న లేరని, శుక్రవారం వస్తే కలుస్తారని సిబ్బంది చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత కార్యాలయం ఎదుట రోడ్డుపై ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. స్థానికులు మండలను ఆర్పి 108కి సమాచారం ఇచ్చారు. గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీర్మాన్ మల్లన్న సాయంత్రం రాజాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ ఆసుపత్రికి వెళ్లి బాధితుని వివరాలు తెలుసుకున్నాడు. బీసీలకు అన్యాయం జరిగినందుకే నిప్పంటించుకున్నట్లు బాధితుడు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తేందుకు ఎస్సీ ఎస్టీ బీసీలు బలిదానాలైనాయి. 1200 మంది, దాదాపు 1200 మంది చనిపోయారు. ఇక్కడ ఈ అగ్రకుల పాలకులకి చీమ కుట్టినట్టు కూడా అవ్వట్లేదు. స్థానిక ఎన్నికల్లో 42 రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని హామీయడం జరిగింది. దాని ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని, ఎన్నికల్లోకి వచ్చి స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వ్ ఇస్తామని ముందుకు వచ్చి దాని రాజ్యాంగ విరుద్ధమని తెలిసి కూడా ఎన్నికలకు వస్తున్నామని ప్రకటించారు. కానీ అది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు దానికి స్టే ఇచ్చి ఇది 42% అమలు పడడానికి అవకాశం లేదు, 60% అవుతుంది, ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్టే ఇచ్చి ఎన్నికలను వాయిదా వేసింది. ఆ వాయిదా వేసిన సమయంలో ఎస్సీలు బీసీలు రోడ్ల మీద ధర్నాలు చేసి బంద్లు ప్రకటించి చేయడం వల్ల కొంచెం వెనుకకు వచ్చేసింది ప్రభుత్వం. ఈ వెనుకకు వచ్చిన సమయంలో దాన్ని అలసటగా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీస్ ఉప ఎన్నికలకి బరిలో దిగారు. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీసీలను మోసం చేస్తానికి, బీసీలను మభ్యపెడతానికి ఒక యాదవ బిడ్డకి టికెట్ ఇచ్చి అక్కడ బరిలోకి దింపారు. కానీ యాదవ బిడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా మా యాదవ బిడ్డ అని బీసీలు మోసపోయి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున బరిలో ఉన్న బీసీ నవని యాదవ్ని గెలిపించుకున్నారు. ఆ గెలిపించుకున్న విషయాన్ని అలసటగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు బీసీలు నన్ను ఏమనలేరు, ఏం చేయలేరు, ఇక ఈ యుద్ధం ఇంతటితోటి అయిపోయిందని ముగించుకొని ఆ మధ్యలో ఎక్కడ కూడా స్పందించలేదు. ఈ 42 రిజర్వేషన్ గురించి రోడ్ల మీద ఇంత కొట్లాడుతున్నా ఎక్కడ కూడా స్పందించలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికల్లో మేము గెలిచినాము, అయినా ఈ విధంగా వీళ్ళకి మోసం చేసినా కూడా ఉప ఎన్నికల్లో మేము గెలిచినామన్న ధోరణిలో మళ్ళా ఈ స్థానిక ఎన్నికలకు వచ్చారు. ఈ స్థానిక ఎన్నికల్లో ఉన్న బీసీలకి స్థానిక ఎన్నికల్లో గతంలో 22% ఉండే, కానీ దాన్ని ఇంకా తగ్గించి 17% ప్రకారం మళ్ళీ తగ్గించి ఈ ఎన్నికలకు వచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఘోరంగా బీసీలను ఎస్సీలను చూస్తుందని ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పెంచుతామన్న రిజర్వేషన్ని తగ్గించి ఎన్నికలకు వచ్చారు. ప్లస్ మళ్ళా ఈ ఎన్నికల్లో బీసీలు అక్కడిక్కడ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా బరిలో ఉంటే వాళ్ళని రెడ్డి సామాజిక వర్గం కొన్ని ఏరియాలలో కూడా చూస్తున్నాం. నల్గొండలో కూడా జరిగిన సంఘటన ఒకసారి గుర్తు చేసుకోవాలి. బీసీలను ఎంత మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని, బీసీలను ఎంత మభ్యపెట్టి దెబ్బతీస్తుంది అనేది ఆలోచించుకోవాలి. ఒక బీసీ వ్యక్తి బరిలో ఉంటున్నాడని అతని కిడ్నాప్ చేసి దాపిచ్చి దెబ్బలు కొట్టిన ఘటన మనం చూసాం. అయినా దాని గురించి ఎక్కడ కూడా స్పందన లేకుండా మళ్ళా ఎన్నికల్లో ముందుండి వెళ్ళిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం ఈ బలిదానంతోనైనా ఇప్పటికైనా ఈ ఎన్నికలని రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీసీలకు ఎంత మోసం చేస్తుంది, ఈ ఎన్నికలను ఈ స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు రద్దు చేసేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ రద్దు చేయకపోవడం వల్ల ఈ బరిలో ఉన్న అదే కాంగ్రెస్ ప్రభుత్వం బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులని ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. బీసీ యువకులారా, బీసీలారా, ఇప్పటికైనా గ్రహించి ఈ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో నుండి బరిలో ఉన్న ఈ వ్యక్తులకి తగిన బుద్ధి చెప్పాలంటే వాళ్ళని ఓడగొట్టి బీసీలందరూ ఏకమై, ఎస్సీలందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సిందిగా
అందరూ డిమాండ్ చేయాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇలాంటి ఆత్మ బలిదానాలు జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా స్పందిస్తలేరు. అగ్రకులాలు మన గురించి ఆలోచించాయి, మన గురించి చేయయి. కాబట్టి మనం అంతా ఎస్సీ బీసీలు అందరూ ఏకమయ్యి మన రాజ్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి పనిని కూడా చేయొద్దు. ఇప్పుడు ఈ ఆత్మ బలిదానాల వల్ల ఈ మనిషి చనిపోవడం వల్ల కుటుంబము రోడ్డు పాలైతే తప్ప ఎవరు వెనుక నిలబడరు. కాబట్టి దయచేసి ఇలాంటి పనులు ఇప్పటికైనా మానుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ అగ్రకుల పార్టీలకు బొంద పెట్టి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. ఈ పార్టీలు మనకి కావాలి, ఇలాంటి పరిస్థితులు మనం రాకుండా చూసుకోవాల్సిన అవసరం మన పైన ఉందని ప్రజలు గ్రహించాలి.